సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా చూసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నామన్నారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రత్యేకంగా హోదా ఉండదని, అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించిన రోజే ప్రజాప్రతినిధిగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. 2 ఏళ్లలో 200 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, రాబోయే కాలంలో నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తామంటున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతామని గత 2 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి జయంగా కూడా స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 ఏళ్ల ఎలా గడిచింది దీనికి సంబంధించి ప్రస్తుతం శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారిని చెప్పండి. 2 సంవత్సరాలు చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఏదైతే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు ఇప్పటివరకు అమలు చేయగలిగారు? ఈ 2 సంవత్సరాల్లో మేము ఆశించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశాం. అయితే ప్రతిపక్ష పార్టీ అసత్య ప్రచారాలు, అతను 5 సంవత్సరాలు తెలుగు జాతిని వంచిన వ్యక్తి. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, దాడులు చేయటం. నేను మాట్లాడితే మడమ తిప్పను, మాట తప్పను అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా మడమ వెనక్కి తిప్పిన వ్యక్తి. ఆ రోజున అమరావతి రాజధాని అని చెప్పేసి మరి ప్రకటించిన వ్యక్తి రాగానే అమరావతిని విచ్ఛిన్నం చేశారు. ఆ తర్వాత మద్యం నిషేధం పెట్టిన తర్వాతే 2024 ఎన్నికలకు వస్తాను అని చెప్పిన వ్యక్తి. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తులేవా, లేకపోతే మతిమరుపు ఏమైనా ఉందా ఆ ముఖ్యమంత్రికి? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ఎందుకనంటే ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చేసి ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేసినా కానీ ఇంకా ఎదురు అధికారంలో ఉన్న పార్టీకి ఈరోజు బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. వెన్నుపోటు అంట. ఈయనకన్నా వెన్నుపోటుదారుడు ఎవరన్నా ఉన్నారా? తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి. సొంత తల్లిని చెల్లిని బాబాయికి గొడ్డలి పోటేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయనంట మరి చంద్రబాబు నాయుడు గారిని 2 ఏళ్ల పాలన ఏదో వెన్నుపోటు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఈరోజు ఏదో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాడు కదా అని చెప్పేసి కొంతమంది సైకోలు ఉన్నారు, ఆ పార్టీ సైకోలు. దాన్నే ఇదిగా ప్రచారం చేయటం సరైన పద్ధతి కాదు. అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అలాగే ఇంకా పేద ప్రజలకు చేయాల్సిన సంక్షేమం కూడా అతి త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరుగా చేయబోతా ఉన్నాం. కానీ ఈ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి మేజర్గా ఈ 2 సంవత్సరాలు ఏమేమి చేయగలిగారు? నియోజకవర్గ స్థాయిలో చెప్పుకుంటే దాదాపుగా ఒక్క మున్సిపాలిటీలోనే 100 కోట్ల రూపాయలు, రూరల్ ప్రాంతం మొత్తం కలిపి మరొక 100 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ త్వరలోనే పెద్ద ఎత్తున ఇంకా నిధులు సాస్కి కానీ, ఆర్ఎన్బి కానీ, రామ్జీ ఎన్ఆర్జీఎస్లో కానీ ఇవన్నీ కూడా జూలై 1 తారీఖున లాంచ్ అయిపోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇంకా గ్రామాల్లో అంతర్గత రహదారులు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ చేయడానికి నిధులు కేటాయించిపోతా ఉన్నాం. నియోజకవర్గం సంబంధించి ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్నాయి జనసేన, బీజేపీ సహకారం ఎలా ఉందండి? చాలా చక్కగా ఉంది, ఎటువంటి లేదు. ఇక్కడెక్కడా కూడా అలాంటి విభేదాలు కానీ ఇవన్నీ లేవు. వాళ్ళకి కమిటీలు అవన్నీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఇంకా నియమించుకోవాల్సింది తప్పితే మాకు వాళ్ళకి పూర్తి సహకారం ఉంది. అయితే ఫైనల్గా మీరు ఎవరికి, అంటే పార్టీలకు అతీతంగా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా అందరూ ఇప్పుడు జనం బయట ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏ పార్టీ అనేది ఎవరికి తెలియదు కదా, అందరూ వస్తారు, అందరూ పని చేయించుకెళ్తారు. శాసనసభ్యులు అనగానే ఏదో హోదా చూపించి ఏదో అధికార దర్పం చూపించే వ్యక్తిని అయితే కాదు. ఎవరికైనా సరే తాను అందుబాటులో ఉంటాను, ఎవరైనా సరే తన వద్దకు వస్తే సమస్య పరిష్కారానికి మాత్రం తన వంతు కృషి చేస్తానని మాత్రం బోడే ప్రసాద్ అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.